అందరికీ నమస్కారం అండి. నేను మీ సనపల సురేష్ కుమార్. ఈరోజు డిసెంబర్ 31, రేపు జనవరి 1, 2025 నూతన సంవత్సరానికి అందరికీ శుభాకాంక్షలు. నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, నా వ్యాపార సన్నిహితులకు, నా రాజకీయ మిత్రులకు అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ, నా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు డిసెంబర్ 31 కనుక చాలామంది ఏదో పార్టీల కోసమో ఇంకో దానికోసమో బైకుల మీద విపరీతంగా మితిమీరిన వేగంతో దయచేసి వెళ్ళొద్దు. అలాగే ఎవరైతే బైకుల మీద గ్రామం నుంచి కానీ పట్టణం నుంచి కానీ కొంచెం దూరానికి వెళ్తే, మనం మంచిగా వెళ్ళినా మన ముందు వచ్చేవాళ్ళు ఎలా వస్తారో తెలియదు. కంపల్సరిగా హెల్మెట్ ధరించండి. మనం సురక్షితంగా రావాలని 1000 కళ్ళుతో మన కుటుంబ సభ్యులు, మన మీద ఎన్నో ఆశలు, మన మీద ఎన్నో భారాలు ఉంటాయి. మన కుటుంబాన్ని మనమే కాపాడాలి. మన కోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యుల కోసం మనం జాగ్రత్తగా ఉందాం. డిసెంబర్ 31 పేరుతో, పార్టీల పేరుతో మద్యం సేవించి లేదా కొందరు డ్రగ్స్కి కానీ వాటికి దూరంగా ఉండండి. మద్యం సేవించి వాహనాలని నడపద్దు. అలాగే యువత చెడు వ్యసనాలకు వెళ్లే ముందు ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్ని కానీ మన కన్న తల్లిదండ్రులని ఒకసారి గుర్తు తెచ్చుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే అదే మనకి కొత్త సంవత్సరం. రేపటి వల్ల మనకేది ఒదిగిపోయింది ఏమీ లేదు. రేపు ఏదో ఈ రోజు వరకు అప్పులు బాకీ ఉన్నాడు, రేపు అడగడం మానేడు. ఇంకా ఈరోజు 31 పేరుతో ఏవో పార్టీలో ఎక్కువ ఖర్చు పెట్టేయడం కానీ, లేదా ఇంకొక బెట్టింగ్లో లేకపోతే ప్యాకాటో లేకపోతే ఇంకోటో దగ్గరికి వెళ్ళడం వల్ల ఉన్న అప్పు పెరుగుతుంది తప్ప అప్పులు తీరిపోయి రేపటికి ఏదో సురేష్ నరేష్ అయిపోడు, నరేష్ సురేష్ అయిపోడు. సురేషే, నరేష్గానే ఉంటాడు. జరుపుకోండి, కానీ మన కుటుంబ సభ్యులతో మ్యాక్సిమం జరుపుకోవడం, లేదా మనకు అత్యంత చాలా అలర్ట్గా ఉండాలి. మితిమీరిన వేగంతో వాహనాలు కానీ, కారులు డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, మద్యం సేవించి కానీ వాహనాలు నడపడం లాంటివి చేయొద్దు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకపోవడం మంచిది. దయచేసి డ్రగ్స్కి కానీ మద్యానికి కానీ దూరంగా ఉండి ఈ డిసెంబర్ 31ని హ్యాపీగా జరుపుకుందాం. 2025 సంవత్సరాన్ని అందరం ఆనందంగా ఆహ్వానించుకొని ఎటువంటి చెడు జరగకుండా హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.